నేను మొన్న వచ్చాము. నిన్న మార్నింగ్ యాక్చువల్ గా ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వాలి. అవి మామూలు అఫీషియల్ వెబ్సైట్ రూల్స్ ప్రకారం వాళ్ళు 2 o'clock మెన్షన్ చేశారు. మేము ఎప్పుడు 12 కలా రీచ్ అవుతాం. నిన్న అన్అఫీషియల్ గా 9:30కి మొత్తం టోకెన్స్ ఇష్యూ చేశామని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అయిందని అంటున్నారు. కానీ ఒక టోకెన్ తీయడానికి 40 seconds పడుతుంది ఆధార్ కార్డుతో. బట్ 50 అరగంటలో మేబీ 50 minutes లో 15,000 టికెట్స్ అంటే నథింగ్ బట్ జోక్ కాదు. ఒకళ్ళు భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నాం, ఒకళ్ళు విష్ణు కాంప్లెక్స్, మా కొలీగ్స్ అందరం ఒక దగ్గర కూడా 50 minutes లో. అంతే, అది ఎలా పాసిబుల్ అవుతుంది? 5,000 టికెట్స్ అంటే టైమింగ్ సెన్స్ కూడా మాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది. ఇంటర్నల్ టీటీడీలోనే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం అవుతుంది. 50 నిమిషాల గంటలో ఎలాగా 5,000 టికెట్లు ఎలా తీస్తారు? ఒక టికెట్ తీయడానికి 40 సెకండ్లు పట్టినప్పుడు 5,000 టికెట్లకి ఎంత టైం పడుతుంది? 15,000 టికెట్కి ఎంత పడుతుంది? మళ్ళీ వీఐపీ దర్శనం, బ్రేక్ దర్శనం వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఈ పొలిటీషియన్ అందరినీ. ఈ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు అలిపిరికి ఉండేది ఇదివరకు గవర్నమెంట్ లో. అసలు ఈ గవర్నమెంట్ అలిపిరి మెట్లు టికెట్లు ఏవి? ఈ భక్తులకి నిజంగా అలిపిరి ఉండుంటే అది ఒక వేరుగా ఉండదు. నువ్వు సగానికి సగం అందరూ అలిపిరి వెళ్లేవాళ్ళు, మీకు శ్రీవారి మెట్టు వెళ్లేవాళ్ళు, ఉదయం పూట మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఆ టికెట్లు క్లోజ్ చేస్తారు, అలిపిరి క్లోజ్ చేస్తారు. ఇది అంతే దందాహం తప్ప వీళ్ళు ఇచ్చే ప్రాసెస్. తిరుమలలో పరిస్థితి ఎలా ఉంది? రద్దీ ఎలా ఉంది? మీకు ఎంతసేపు దర్శనం పడుతుందని చెప్తున్నారు? 30 గంటలు పడుతుందని చెప్తున్నారు. చిన్నపిల్లలతో ఉన్నాం మేము. ఆ ఎస్ఎస్సీ టోకెన్ వల్ల అలిపిరి తీసేయడం వల్ల ఎంత అవుతుంది కదా. మామూలుగా అయితే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఎంత ఇష్యూ లేదు మాకు. మేము ఈజీగా ఒకవేళ ఎస్ఎస్సీ టోకెన్ దొరకపోయినా మేము అలిపిరి మెట్లెక్కి వచ్చేవాళ్ళం, లేకపోతే శ్రీవారి మెట్లెక్కి వచ్చేవాళ్ళం, లేకపోతే ఫ్రీ దర్శనంలో ఇంత టైం పట్టేది కాదు. ఇప్పుడు ఇంత రద్దీ లేదు. మీనంటే ప్రస్తుతం ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ వద్ద నీరు గానీ ఆహారం అందిస్తుంది? లైన్లు పెట్టారు, కానీ మనుషులు తక్కువ. సేవకు వచ్చిన వాళ్ళు వినియోగించుకోవడం తప్ప వారి యొక్క ఇంటర్నల్ గా డిపోర్ట్ చేసిన చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఇటు కాదు, రైట్ సైడ్ 68 గేట్లు ఉన్నాయి. 68 గేట్లలో మహా అయితే 5 ఉన్నారు. ఇది 24వ గేటు, 5 ఉన్నారు. 3 దగ్గరే టిఫిన్స్ ఇవ్వబడింది, 6 దగ్గర వాటర్ ఇవ్వబడింది. రైట్ సైడ్ లో ఉన్న వాటర్ లో ట్యాప్స్ వరస్ట్ అన్ని జంగు పట్టు ఉన్నాయి, రస్ట్ పట్టు ఉన్నాయి. గ్లాసులు అసలుకైతే వాష్ చేయలేదు, అవి ఎప్పుడో పెట్టి వదిలేశారనమాట. మార్నింగ్ వస్తారని ఇంతమంది తెలిసినప్పుడు కనీసం క్లీన్ చేసాను ఉంచాలి, అందులో క్లీనింగే చేయలేదు. ఇక వాష్రూమ్ వెళ్తే లేడీస్ ని అడగాలి మీరు. ఇంకా అంత వరస్ట్ స్మెల్ వస్తుంది, ముక్కు మూసుకుని వెళ్తున్నారు వాష్రూమ్ లోకి.